బాలీవుడ్ లో పద్ధతిగా కనిపించే హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభం నుంచి బోల్డ్ రోల్స్ కు దూరంగానే ఉంటూ వచ్చింది. కమర్షియల్ సినిమాల్లో మోడర్న్ గర్ల్ రోల్స్ చేసినా సరే ఎన్నడూ హద్దులు దాటలేదు. ఇప్పటివరకు స్క్రీన్ మీద ఎక్కడ గ్లామర్ షో చేయలేదు కూడా. తన అభినయంతోనే మహానటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు కీర్తి గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ డెబ్యూ కోసం తనలోని కొత్త యాంగిల్ ను చూపిస్తున్నట్లు అనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెడుతోంది. తేరీకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరో వరుణ్ ధావన్ కు జోడీగా నటిస్తోంది. మాతృకలో సమంత పోషించిన పాత్రలో కీర్తి కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి నెయిన్ మటక్కా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో వరుణ్ ధావన్ తో కలిసి డాన్సులతో అదరగొట్టేసింది కీర్తి. అంతేకాదు గ్లామర్ అవతార్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్ళు ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న కీర్తి సురేష్ నెయిన్ మటక్కా పాటలో థైస్ కనిపించేలా చిట్టిపొట్టి డ్రెస్సుల్లో కనిపించింది కీర్తి. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి కాస్ట్యూమ్స్ లో ఇంత గ్లామరస్ గా కనిపించలేదని చెప్పాలి. అందుకే బాలీవుడ్ దృష్టిని ఆకర్షించడానికి మహానటి రూట్ మార్చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఈ సాంగ్ లో మాత్రమే ఆమె ఇలా కనిపిస్తుందా లేదా సినిమాల్లో క్యారెక్టర్ ఇలానే ఉంటుందా అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే తేరీలో సమంత పాత్రకు ఇలాంటి గ్లామర్ టచ్ ఇవ్వలేదు. హిందీ ఆడియన్స్ కోసం మార్పులు చేశారేమో అనిపిస్తుంది. నిజానికి బేబీ జాన్ సినిమా సైన్ చేసినప్పటి నుంచే కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ లో చేంజ్ కనిపించిందనే టాక్ ఉంది. ఫోటోషూట్స్ లోనూ తనలోని గ్లామర్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిందనే మాటలు వినిపించాయి. సినిమా ఫంక్షన్స్ కు కూడా ఇలాంటి దుస్తులే వేసుకొని రావడంతో డ్రెస్సింగ్ విషయంలో కండిషన్స్ లేవని చెప్పకనే చెప్పిందని అందరూ భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు నెయిన్ మటక్కా సాంగ్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది. ఈమెను మహానటి లాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో సంప్రదాయ దుస్తుల్లో చూసిన జనాలు గ్లామర్ లుక్ లో చూసి షాక్ అవుతున్నారు. వచ్చే నెలలో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా చేసిందేమిటి అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కీర్తి నటించిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. బోలా శంకర్, సైరన్, రఘుతాత వంటి మూవీస్ తీవ్ర నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు బేబీ జాన్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాళీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు. వామిక గబ్బి మరో హీరోయిన్ గా నటిస్తుండగా జాకీ ష్రాఫ్ విలన్ గా కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ప్రయత్నం హిందీ చిత్ర పరిశ్రమలో కీర్తికి ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.